అందరికీ శరణార్థులు. కనకదాసులు వారు జీవితంలో ఆయనకు తారసపడినటువంటి వ్యక్తుల గురించి, ఆయన పడినటువంటి కష్టాల గురించి, ఆయన అనుభవించినటువంటి కష్ట నష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, వాటన్నిటి గురించి ఆయన కీర్తనల ద్వారా తెలియజేశాడు. కనకదాసులు ఒక సగటు మనిషి, ఒక సగటు వ్యక్తి పడిన కష్టాలన్నీ కూడా ఆయన పడినాడు ఆ కాలంలో. అందుకే ఆయన ఏ కీర్తన రాసినా అది తను అనుభవిస్తూ సమాజంలో చూసినటువంటి విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. మానవ సంబంధాలు, బంధుత్వాలు, అన్నదమ్ములు, అత్తమామలు, అల్లుళ్ళు, రాజు, సేవకుడు, వీళ్ళన్నిటి మధ్య ఉన్నటువంటి సంబంధాలని కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడనమాట. అదే ఆయన గొప్పతనం. ఆయన ఒక సందర్భంలో పేదరికాన్ని అనుభవిస్తాడు. ఆయన ఆదికేశవ ఆలయాన్ని కట్టినప్పుడు ప్రజల పన్నులతో ఆయన కట్టాడని చెప్పి విజయనగర చక్రవర్తులకి కొంతమంది పోయి ఆయన పట్ల పితూరి ఇవ్వడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల ఆయన యొక్క దండనాయకుని పదవిని కొంతకాలం తీసేస్తారన్నమాట. ఆ సందర్భంలో ఆయన చాలా పేదరికం అనుభవిస్తాడు. అంటే ఆయన అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం తనకు పిల్లినిచ్చినటువంటి మామ ఇంటికి వెళ్తాడనమాట. అక్కడ ఆయన అనుభవించినటువంటి ఆ అమర్యాద అయితేనేమి, ఆ బాధ అయితేనేమి, దాన్ని ఆయన కీర్తన రూపంలో పాడతాడు, రాస్తాడు. ఎవరైనా కానీ బాగా ఉన్నప్పుడు మనం బంధువుల ఇంటికి వెళ్తే బాగుంటుంది మర్యాద, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు మనం చుట్టాలింటికి వెళ్ళకూడదు అని చెప్తాడు ఈ కీర్తనలో. అది సహజం కూడా. మనం చూస్తుంటాం, మంచి షావుకారులు కనుక, మంచి ధనవంతులు చుట్టాలింటికి వెళితే వాళ్ళకి ఇచ్చే మర్యాద, పేదవాడు వాళ్ళ బంధువుల ఇంటికి వెళితే ఇచ్చే మర్యాదలో ఎంతో తేడా కనిపిస్తుంది మనకి. ఈ లోకమే అంత. అప్పుడే కాదు, కనకదాసుల కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా డబ్బున్నవాడు ఎవరింటికి వెళ్ళినా గౌరవం ఉంటుంది. పేదవాడు ఎవరింటికి వెళ్ళినా వానికి అంత గౌరవం ఇవ్వరన్నమాట. ఈ ప్రపంచమే అంత. అందుకనేసి ఆయన ఒక కీర్తన ద్వారా ఇంటికి, మామగారి ఇంటికి నీకు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళవద్దు అని చెబుతూ ఈ కీర్తన రాసినాడు. ಮಾವನ ಮನೆಯೊಳಗೆ ಇರಬಹುದೇ ಕೂವಿದರು, మావన మనయొಳಗೆ ఇరుబహుదే కూవిదరు. అంటే తెలివైన వాడు మామగారి ఇంట్లో ఉండొచ్చా అని ఆయన ప్రశ్నించుకుంటాడు. తెలివైన వాళ్ళు ఉండరు అని అర్థం అన్నమాట. మావన మనయొಳಗೆ ఇరబహుదే కోవిదరు. మామగారి ఇంట్లో ఏ తెలివైన వాడు కూడా ఉండకూడదు. అంటే వెళ్ళి వస్తూ ఉండాలి, కానీ అక్కడే ఉండకూడదని అర్థం. ಹಾವು ಹಿಡಿಯಲುಬಹುದು, ಬೇವ ಕಿಚ್ಚನೆ ಹಿಡಿದು ನುಂಗಬಹುದು, ಭಾವಯಳ ತಂದೆ ಮನೆಯಲ್ಲಿ ಜೀವಪುತಕ್ಕಿಂತ ಸಾವುದೇ ಲೇಸು అభిమానಗಳಿಗೆ. ಹಾವು ಹಿಡಿಯಲುಬಹುದು. పామును మనం పట్టవచ్చు కష్టపడి, పాముని పట్టవచ్చు. ಹಾವು ಹಿಡಿಯಲುಬಹುದು, ಬೇವకిచ్చన ಹಿಡಿದು ನುంగಬಹುದು. వేప చెట్టు ఉన్నటువంటి బెరడు కానీ, లేకుంటే ఆకులు, వాటిని పట్టుకొని మనము నుంగొచ్చు. ఎంత కష్టమైనా పర్వాలేదు కానీ తినొచ్చు. అలాగే పామును కూడా పట్టవచ్చు. కానీ బావయళ
తందె బావ, నీ బావగారికి తండ్రి అయినటువంటి ఎవరు? మన బావ యొక్క తండ్రి మామగారు అనమాట. బావయಳ తందె మనేలి జీవుదక్కింత, జీవుపదక్కింత అంటే అక్కడుండి నీవి జీవించేదానికంటే, దాని ఇచ్చినటువంటి మామ ఇంట్లో ఉండేదానికంటే సావుదేలేసు అభిమానగలిగే, చావడమే మంచిది. అభిమానం ఉన్నవాడు చస్తాడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని అర్థం. ఈ అభిమానం ఉండే వ్యక్తి ఎప్పుడు తను కష్టాల్లో ఉన్నప్పుడు మామ ఇంటికి వెళ్ళకూడదు, వెళ్ళడు అని చెప్తాడు. హావిడిలో పామునైనా పట్టొచ్చు, కానీ వేప 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 పువ్వు కానీ వేప ఆకులు తినొచ్చు, కష్టమైన పర్వాలేదు, కానీ సావైనా సావచ్చు, కానీ అభిమానం ఉండేవాడు పిల్లనిచ్చినటువంటి ఇంటికి మాత్రం, మామవారి ఇంటికి వెళ్ళవద్దు అని చెప్తాడు. పరర సేరలు బహుదు, పరలు ఎవరైనా బయట వారి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళు. పతితరల్లిరబహుదు, పతితలు అంటే సమాజంలో తక్కువ హీనంగా ఉండేవాళ్ళు, చెడ్డవాళ్ళు చెప్తాం. పతితలు చెడిపోయి అంటే శీలం లేని వాళ్ళు, వాళ్ళ ఇంటికైనా వెళ్ళు. పరులు ఎవరింటికైనా వెళ్ళు, బంధువుల ఇంటికి కాకుండా బయట ఎవరింటికైనా వెళ్ళు. పరలు అంటే స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటికైనా వెళ్ళు. పతితరల్లిరబహుదు, నీచులు లేకుంటే తక్కువ వాళ్ళు లేకుంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అనేటువంటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. కొరలు పాతకంగి సిర ఒప్పిసబహుదు, ఈ మర్డర్లు చేసేవాడు ఉంటారు, కొలే అంటే చంపేవాడు ఉంటాడు అనమాట. అలాంటి వాడికి నువ్వు తల కూడా ఇవ్వచ్చు, చంపేరా అని. హంతకుల తగిరిపోయి నీ తలని ఇవ్వవచ్చు. తరుణీయ తౌరుమనేయలి, తరుణియరు నీ భార్య యొక్క తౌరుమనే పుట్టినింటికి ఇరువదక్కింత, వాళ్ళ ఇంట్లో నీ భార్య వాళ్ళ ఇంట్లో ఉండేదానికంటే పరల దగ్గరికైనా వెళ్ళు. పతితులతో చెడిపోయిన వాళ్ళ ఇంటికైనా వెళ్ళు. హంతకుని ఇంటికి వెళ్ళి నీ శిరస్సునైనా ఇవి, కానీ నీకు పిల్లనిచ్చిన మామ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. తరుగిరి గుహయల్లి ఇద్దు జీవిసబహుదు, తరుణియర తౌరుమనేయలి ఇరువదక్కింత, నీ భార్య యొక్క తౌరుమనే అంటే పుట్టిన ఇల్లులో ఉండేదానికంటే తరుగిరి గుహయల్లి ఇద్దు జీవిసబ, ఒక కొండపైన ఉండేటువంటి గుహలో ఏకాంతంగా నువ్వు జీవించవచ్చు, మర్యాదగా ఉంటుంది అని చెప్పుకుంటాడు. మావ అత్తెయునొందు అతిగయతా జరిదు, అత్తామామలు నొందుకొని, అత్తిగే అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కోడలతో కూడా ఆమె కూడా బాధపడుతూ ఉంటే, అత్తమామలు బాధపడుతూ ఉంటే, హేవనికి చూర్ణవ మాడలు అంటే ఒక్కొక్క మాటని వాళ్ళు తిడుతూ ఉంటే, అంటే ఒక రకమైన మాటలు, అవి తిట్టినట్లా ఉండదు, అలాగని చెప్పి పొగిడినట్లా ఉండదు, అలాగని ఇంటికి నుంచి బయటికి పో అన్నట్లా ఉండదు. అంటే ఒక రకమైన చుచ్చు మాటలు అనమాట, మనసుని నొప్పించే మాటలు, అత్తమామ మాటలు నొప్పిస్తుంటాయి. అంటే వాళ్ళు ఒక్కోసారి గొడవ పడతారంట, అత్తమామ ఆడపడుచు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలు, తర్వాత ఇక్కడ ఉండే ఆడపడుచు. మనం చూస్తుంటాము, పుట్టినింటికి వచ్చినటువంటి ఆడబిడ్డని ఆ ఇంటి కోడలు అంటే ఆడపడుచుతో గొడవ పడ్డము, అత్తామామలు బాధపడ్డము. అంటే అత్తామామ అంటే పాపం అత్తామామలకి ఇష్టం ఉంటుంది, కానీ బాధపడతారు. ఎందుకో ఇక్కడ ఇంట్లో కోడలు ఉంటుంది కాబట్టి. మామ అత్తయ్య నందు అత్తిగే జరుదు, అక్కడ ఉన్నటువంటి కోడల్ని వాళ్ళు తిట్టడము, అంటే ఇవన్నీ గొడవలు అనమాట. దీనికంటే ఆ మాడలు ఆవాగ నోడిదరు ఎనగి హితరిల్లదెందు, అప్పుడు ఓహో మన వల్ల వీళ్ళకి గొడవ వస్తూ ఉంది, సో ఇక్కడ నాకు అనుకూలంగా ఎవరు లేరు అని నువ్వు తెలుసుకొని, మావ హొరగాడువను చిక్కనుడిగలను, ఆ సందర్భంలో ఆయన కోడలికి చెప్పుకోలేక, ఇక్కడ కూతురికి చెప్పలేక అల్లుడిని ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటాడు అనమాట. చిన్న చిన్న మాటలతో, సన్న మాతో, చుచ్చు మాతో అనమాట. అట్లా ఒక రకంగా మన ఆత్మాభిమానం పైన వాళ్ళు దెబ్బ కొడతారు. ఇట్లా సూటిపోటి మాటలతో అత్తామామలు అనడం కంటే నీవు
వెళ్ళకుండా ఉండడమే మంచిది అంటాడు కనకదాసుల వారు. మావ ಅತ್ತೆಯನೊಂದು ಅತ್ತಿಗೆಯತ ಜರು ಹೇವವನಿಕ್ಕಿ ಚೂರ್ಣವ ಮಾಡಲು ಆವಾಗ ನೋಡಿದರೂ ಎನಗೆ ಹಿತರಿಲ್ಲವೆಂದು మావ ಹೊರಗಾಡುವನು చిక్క నుడిగలను. చుచ్చు మాటలు, మనసుకు నొప్పించేటువంటి మాటలు మాట్లాడుతుంటారు ఆ సందర్భంలో అని చెప్తాడు. తర్వాత ಬಂದೊಂದು ತಿಂಗಳು బహుమాన నడితెగలు. మొదట్లో వెళ్ళినప్పుడు బాగా చూసుకుంటారు అల్లుడిని, ఒక నెల వరకు. బహుమాన నడితెగలు బాగా చూసుకుంటారు. ಬಂದೆರಡು ತಿಂಗಳಿಗೆ హితవాదవు. 2 నెలల తర్వాత కొంచెం హితమైనటువంటి మంచి మంచి మాటలు చెప్పేసి స్టార్ట్ చేస్తారు. అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, హిత వాక్యాలు చెప్తారు. మొదట్లోనేమో బహుమానం, మొదట వెళ్ళినటువంటి నెల ఇన్ని బాగా చూసుకుంటారు అల్లుడిని. 2వ నెల వచ్చేటప్పటికి ಬಂದೆರಡು ತಿಂಗಳಿಗೆ, 2 నెలలకి హితవాదవు. హితవాదం అంటే మంచి మాటలు, ఇలా బతకాలా, అలా బతకాలా, మీరు వెళ్ళి ఎక్కడెక్కడికైనా బాగా బతకాలి అంటే ఒక రకంగా అవి మనకు హెచ్చరిక సూచికలు అనమాట. ఇంకా మీరు వెళ్ళండి అని. ಒಂದೊಂದು ಭದ್ರ నుడి ಒಳಗೊಳಗೆ ಹುಟ್ಟುವವು. ఒక్కొక్క మాటలో లోపలే వచ్చేసి స్టార్ట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా మనకి చెప్పేవన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి విషయాలను బయటకు చెప్తూ వస్తారు కాలాంతరంలో. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా కాలం గడిచే కొద్దీ మన మర్యాద తగ్గుతూ ఉంటుంది, మనకి చీత్కారాలు స్టార్ట్ అవుతాయి. సందేహవేకే సంసారిಗಳಿಗೆ, కనుక సందేహమే వద్దు, సంసారమే ఇంత అంటాడు. సందర్భంలో చాలా బాధపడతాడు అనమాట. ఆయనకు ఇది నిజ జీవితంలో ఆయనకు జరిగినటువంటి సంఘటన ఆధారంగా రాసిన కీర్తన. తర్వాత ఆయన చివరిలో అంటాడు, ఈ పర్యలుంబంత అళియ భోజనకింత. ఈ రకంగా అత్తమామల ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క దయా దాక్షిణ్యాలతో మనం భోంచేస్తూ ఉండేదానికంటే గోపాళలీసు అభిమానిಗಳಿಗೆ. గోపాళ అంటే మన హరిదాసులు భిక్షా పాత్ర పట్టుకొని వెళ్తుంటారనమాట గ్రామాల్లో, అంటే ఇంటింటికి. హెగలిగి అంటే మన భుజానికి ఒకటి వేసుకొని, ఒక బుట్టి వేసుకొని వెళ్తూ ఉంటారు, అది భిక్షా పాత్ర అంటాం, దాన్నే గోపాళ అని అంటాం. కాబట్టి ఈ రకంగా వాళ్ళ ఇంట్లో సూటిపోటి మాటలతో వాళ్ళ పెట్టే భోజనం తినేదానికంటే కూడా వీధికి వెళ్ళి భిక్షాపాత్ర పట్టుకొని మనము అడుక్కొని తినేది మంచిది అని చెప్తాడనమాట. గోపాళలీసు అభిమానిಗಳಿಗೆ ಶ್ರೀಪತಿ ನಿಲಯಾದಿ ಕೇಶವನ ಚರಣ సమీపదలి వాసిసు దేవాసి మనవే. ఇలా మామగారింటికి వెళ్ళేదానికంటే శ్రీపతి అయినటువంటి నిలయ ఆదికేశవుని యొక్క ఆలయంలో ఆయన చరణ పాదముల దగ్గర జీవించడమే లేసయ ఓ మనిషి అని చెప్తాడు. అదే రకంగా ఆయన కూడా చివరిలో ఆదికేశవ ఆలయంలోనే ఉండి తన యావత్ జీవితం, అంటే తన యొక్క ముసలితనం అంతా ఆడే గడిపేస్తాడు. ఆయన చివరి క్షణాలు ఆదికేశవుని యొక్క చరణ కమలాల దగ్గర ఆయన ఉండి ఆయనలో లీనమైపోతాడు, సమాధి అవుతాడు అనమాట. ఇది ఆయన రాసినటువంటి కీర్తన, చాలా అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఆయన అనుభవించినటువంటి అవమానం సంబంధించినటువంటి కీర్తన ఇది.